శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైసీపీ ఎంపీటీసీ దాడికి పాల్పడ్డాడు. పట్టణంలోని కాయగూరల మార్కెట్లో జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు జ్యోతిపై ఎంపీటీసీ వెంకటస్వామి పైపులతో దాడి చేశాడు. వారికి రావాల్సిన చిట్టి మొత్తం 70,000 రూపాయలు ఇవ్వాలని బాధితులు అడిగారు. ఇక దీంతో నన్నే డబ్బులు అడుగుతారా అని పైపులతో భార్యాభర్తల్ని వెంకటస్వామి చితకబాదారు. పోలీసులకు ఫిర్యాదు చేయకూడదు, ఫోన్ ద్వారా బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనంతపురం ప్రతినిధి రవిచంద్ర మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రవిచంద్ర, డీటెయిల్స్ ఇవ్వండి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైసీపీ ఎంపీటీసీ దాడికి పాల్పడ్డాడు. పట్టణంలోని కాయగూరల మార్కెట్లో జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు జ్యోతిపై ఎంపీటీసీ వెంకటస్వామి పైపులతో దాడి చేశాడు. వారికి రావాల్సిన చిట్టి మొత్తం 1,70,000 రూపాయలు ఇవ్వాలని బాధితులు అడిగారు. దీంతో నన్నే డబ్బులు అడుగుతారా అని పైపులతో భార్యాభర్తల్ని వెంకటస్వామి చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అనంతపురం ప్రతినిధి రవీంద్ర మిగతా డీటెయిల్స్ అందిస్తారు. రవీంద్ర, ప్రతిభ ఏదైతే ధర్మవరం పట్టణంలో ఈ కూరగాయల వ్యాపారం చేస్తున్న శ్రీనివాసులు జ్యోతి అనే వారికి సంబంధించి 1,70,000 రూపాయలు వైసీపీ ఎంపీటీసీ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని చెప్పి పదే అడుగుతున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో నిన్న రాత్రి కూడా ఆ డబ్బులు అడిగారు వారు. అంటే నన్నే బలవంత అంటే డబ్బులు అడుగుతారా, ఒత్తిడి చేస్తారా అంటూ కూడా ఆయన పైపులు తీసుకుని వాళ్ళ మీద దాడి చేశారు. నిన్న రాత్రి జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటనకు సంబంధించి వీడియోలు తీసినా కూడా ఈ వీడియోలు బయటకు రాకుండా పోలీసులు ఫిర్యాదు చేయకుండా వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేశారు, కొట్టడం కాక. అయితే బాధితులు ఈ రోజు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా ధర్మవరం పోలీసులు అవతల వారిని కూడా పిలిపించి మాట్లాడిన తర్వాత కేసు నమోదు చేస్తాము, ఎన్నికల విధుల్లో ఉన్నామని చెప్పి కాలయాపన చేస్తూ కేసు నమోదు చేయకోకుండా ఏదైతే బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు అటువైపు ఏదైతే నిందితులు ఉన్నారో వారికి సహకరించే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి బాధితులు వెళ్ళినప్పటికీ ఇంకా వారిని పిలిపించలేదు, మేము ఎన్నికల విధుల్లో ఉన్నాము, వాళ్ళని పిలిపించి మాట్లాడిన తర్వాత కేసు నమోదు చేస్తాము, ఇరువైపులా విచారించాలి అని చెప్పి కారణాలు చెప్తూ ఏదైతే వాళ్ళు దెబ్బలు తిని గాయాలైనప్పటికీ కూడా వాళ్ళకి న్యాయం జరగకపోగా పోలీసులు పోలీస్ స్టేషన్ తిప్పించుకోవడం మీద కేసు నమోదు చేయకోకుండా వారికి ఇద్దరు వైపున పంచాయతీ చేసి ఈ కేసు నమోదు చేయకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రతిభ. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.